సుమ లాంటి ఒక మహావృక్షం ఉంది. చాలామంది కొత్త వాళ్ళు వస్తుంటారు. ఇలా ఝాన్సీ గారు గానీ, ఉదయ్ భాను గారు గానీ, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇండస్ట్రీలో. ఏదైనా ఈవెంట్, పెద్ద ఈవెంట్ జరగాలంటే సుమ గారి పేరు టక్కని గుర్తొచ్చేస్తుంది. అవును, ఫర్ ష్యూర్. సుమ గారిని బీట్ చేసే వ్యక్తి లేరు సార్. నాకు తెలిసి ఇంకా ముందు ముందు రారు కూడా. మనందరం ఒప్పుకోవాల్సిన విషయం ఇది. ఆవిడ హార్డ్ వర్క్ సార్, అదంతా ఆవిడ ప్యాషన్ అంతా కూడా. నేను ఏం జరిగినా నా లైఫ్లో పాపం ఆవిడ చైల్డ్హుడ్ అంతా కూడా ఆ స్టార్ మహిళలోనే అయిపోయిందేమో సార్. వాళ్ళ పిల్లల చైల్డ్హుడ్ అంతా కూడా నాకు తెలిసి ఆవిడ కొన్ని సందర్భాల్లో చెప్తే నేను విన్నాను. వాళ్ళ పాపకో వాళ్ళ బాబుకో జ్వరం వస్తుంటే నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో ముందు మాట్లాడుతూ వెనక్కి వెళ్ళి పడుకోబెట్టి అలా ట్రీట్ చేశాను. సో మనకంత ప్యాషన్, అంత ఇష్టం ఉంటేనే చేయగలుగుతాం సార్. అంత హార్డ్ వర్క్, అంత పేషెన్స్ ఉంటేనే. సో గుడ్ థింగ్ ఏంటంటే సార్, మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్పెషల్గా నేను వేరే లాంగ్వేజెస్లో కూడా వెళ్ళి చేస్తున్నాను సార్. మన పాన్ ఇండియన్ సినిమాలు రిలీజ్ అయినప్పుడు సో తెలుగు నుంచి తీసుకెళ్లే వాళ్ళు మన తెలుగు రిప్రజెంటర్ని, మన తెలుగు యాంకర్స్ని. సో అట్లా వెళ్ళినప్పుడు మన తెలుగు సినిమా ఇండస్ట్రీ ఉన్నంత ఇదిగా ఎక్కడా లేదు సార్. ఇది గుండె మీద చెయ్యి వేసుకొని నేను హార్ట్ఫుల్గా చెప్పగలుగుతా. మన వాళ్ళు ఎంత వెల్కమింగ్ అంటే, ఏ లాంగ్వేజ్ ఆర్టిస్టులు వచ్చినా, అది ఎలాంటి వాళ్ళైనా సరే, వాళ్ళు మంచి టాలెంటెడ్ అని తెలిస్తే, నేను మన ప్రెస్ మీట్లను చూస్తాను కదా, ఎంత ప్రేమగా మాట్లాడతారు, ఎంత ఆప్యాయంగా మాట్లాడతారు. అఫ్కోర్స్ మైనస్లు కూడా ఉంటాయి, కానీ అంతే విధంగా ప్రేమన హక్కును చేర్చుకున్నది నేను చూశాను. సో అలా మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో పెద్దవాళ్ళదే హవా, చిన్న వాళ్ళు రావడానికి లేదు, కొత్త వాళ్ళు రావడానికి లేదు అన్నది నేను నమ్ముతాను సార్. నీకు నిజంగా నువ్వు ఇష్టపడితే, నువ్వు నిజంగా కష్టపడితే, దానికి 100% కాదు 1000% పెట్టి పని చేస్తే నీకు 10 ఏళ్ళు కాదు 5 ఏళ్ళు కాదు 20 ఏళ్ళ తర్వాత ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది సార్. అట్లా నాకు 17 ఏళ్ళ తర్వాత ఈరోజు అన్వర్ అనే ఒక సీనియర్ జర్నలిస్ట్తో నేను నన్ను ఇంటర్వ్యూ చేసే వరకు కూర్చున్నాను అంటే ఆల్ దిస్ బికాస్ ఆఫ్ ఆల్ దిస్ సార్. కానీ 17 ఏళ్ళు అంటే చాలా పెద్ద జర్నీ కదా. ఎవరు కూడా నేను యాంకర్ని అవ్వాలి, ఆ టీవీ షోలు చిన్న చిన్న షోలు చేయాలి అనే అంబిషన్తో అయితే ఎవరు రారు. అవును సార్. మీ అంబిషన్ ఏంటి? నేను యాక్టర్ అవుదామనే వచ్చాను సార్ ఇండస్ట్రీకి. సమ్హౌ అది ఉన్న ఫ్యామిలీ కమిట్మెంట్స్ వల్ల, ఆర్ఎల్స్ ఇంట్లో ఉన్న ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల, ఇంకోటి అది కుదరలేదు సార్. సో ఆ స్టెప్ని యాంకరింగ్ వైపు మలిచేలా చేశాడు దేవుడు. ఏదో విధంగా నువ్వు కోరుకుంటున్నావు కదా, ఏదో విధంగా నిన్ను టీవీలో కనబడేలా చేస్తానని అనుకున్నాడేమో మేబీ ఆయన. సో అట్లా హోస్టింగ్ వైపు రావడం జరిగింది సార్. స్టూడియో 1లో సార్ ఫస్ట్ లైవ్ ఇలా యాంకర్ నేను, ఇంకొక అబ్బాయి, మేల్ అండ్ ఫీమేల్ యాంకర్స్ ఇలా నిల్చొని మాట్లాడిన తర్వాత కాలర్స్ కాల్ చేస్తారు కదండి సార్. సో అలా కాల్ చేసేవాళ్ళు. దాని తర్వాత మనం ఒక పాట ప్లే చేయడం, సో అట్లా ఉండేది. సో అలా స్టూడియో 1లో, దాని తర్వాత జెమినీలో, మాలో, సో ఇలా అంతా వర్క్ చేసుకుంటూ వచ్చాను సార్. దాని తర్వాత జీలో ఊరికే ఫస్ట్ టీవీలో కనిపించింది అంటే ఈ లైవ్ షో కాకుండా ఈ రియాలిటీ షోస్ అవి ఉంటాయి కదా, పండగలకి స్పెషల్ ప్రోగ్రామ్స్ అవి చేస్తారు. సో అలా జీలో ఫస్ట్ ఆపర్చునిటీ వచ్చింది. డాన్సర్ పండు ఉన్నారు కదా, సో తన పక్కన డాన్స్ చేశాను ఏదో సమ్ న్యూ ఇయర్ ఈవెంట్ సార్. దాని తర్వాత అది చూసి ఈటీవీ వాళ్ళు కాల్ చేయడం, దాని తర్వాత మా టీవీ వాళ్ళు కాల్ చేయడం. ఏదో ఇంకా కొత్తగా టాలెంట్ కావాలి కదా, పాత వాళ్ళనే రుద్దలేరు కదా ప్రతిసారి కూడా. సో అట్లా ఒక్కొక్క స్టెప్ మళ్ళీ ఇక్కడ నార్మల్ కామన్ ఇంటర్వ్యూలు అవి చేయడం, కుదిరినప్పుడు చిన్న సినిమాల ప్రెస్ మీట్లు చేయడం. సో అట్లా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వచ్చాను. డబ్బుల పరంగా హ్యాపీ అండి? అంటే కొంతమంది ఇస్తారు, కొంతమంది ఎవరు, అయినప్పటికీ హ్యాపీనా? నేను ఎప్పుడు కూడా, నాకు గుడ్ థింగ్ ఏంటి అంటే సార్, డబ్బు మీద పిచ్చి లేదు నాకు. ఏమో నాకు ముందు నుంచి కూడా మేబీ నేను పెరిగిన వాతావరణమో లేదంటే ఏంటో, కానీ నేను ఎక్కువ డబ్బులకి అట్రాక్ట్ అయ్యే అమ్మాయిని కాదు. నేను అంటే నా గురించి తెలిసిన సర్కిల్కి అది తెలుస్తుంది. మేబీ మీకు కొత్త కదా, నేను ఎప్పుడు అంత క్లోజ్గా మూవ్ అవ్వలేదు కాబట్టి నాకు ఎప్పుడు కూడా నేను వర్క్ చేసినంత వరకు నేను
దానికి తగ్గట్టు ఇది ఉంటుంది కానీ ఎక్కువ అత్యాశ లేదు సార్ నాకు. ఓ బోలెడు వచ్చేయాలి మనం వెంటనే ఇట్లా కాగానే మనకు ఈవెంట్కి ఇన్ని డబ్బులు వచ్చేయాలన్నది అయితే ఎప్పుడు కానీ అర్థమవుతుంటుంది. ఒక్కొక్క ఈవెంట్ దానికి డబ్బులు వస్తాయో లేదో తెలియదు కానీ మీ కాస్ట్యూమ్స్, మీ మీ వెనకాల ఉండే సిబ్బంది ఇదంతా ఎలా చూస్తుంది. ఒక స్టార్ హీరోయిన్ వస్తే ఓ వెనకాల 4-5 ఉంటే ఎలా ఉంటుంది అలా ఉంటుంది అవంతా ఎప్పుడు వచ్చినా సరే. అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది కనీసం ఈ అమ్మాయికి ఇప్పుడు ఈ కాస్ట్యూమ్స్ వేసుకుంది కదా, దీని డబ్బులైనా వస్తాయా లేదా అనిపిస్తుంటుంది. ఎందుకంటే అంత హడావుడైతే కనిపిస్తుంటుంది. సుమ గారికి కూడా లేరంట కదా అంతమంది. అయ్యో లేదు సార్, ఒక మేకప్, ఒక హెయిర్, ఒక అసిస్టెంట్, ఒక ఫోటోగ్రాఫర్, ఒక వీడియోగ్రాఫర్, చాలా ఒక హీరోయిన్ ఉన్నంత ఒక డ్రైవర్, బౌన్సర్లు తప్ప అందరూ ఉన్నారు. మీకు బౌన్సర్లు కూడా ఉన్నారా? లేరు సార్, అయ్యో లేరు సార్, మా వాళ్ళే మాకు అన్ని. సో అట్లా ఎప్పుడు కూడా అంటే డే 1 నుంచి వీళ్ళే ఉన్నారు సార్ టీమ్. సో మనం అప్పుడు ముందు తక్కువ డబ్బులు ఇచ్చాము, ఎదుగుతున్న కొద్ది కొంచెం ఎక్కువ ఇవ్వడానికి ట్రై చేస్తూ వచ్చాను. అంతే సార్. సో అప్పటి నుంచి వాళ్ళనే కంటిన్యూ చేస్తూ వచ్చాను నేను. సో అట్లా ముందు నుంచి నాకు ఒక 7-8 years నుంచి ఆయనే ఫోటోగ్రాఫర్. ఈ మధ్య రీల్స్ అన్న ఫార్మాట్ వచ్చింది కాబట్టి కొత్తగా ఒక అబ్బాయిని అపాయింట్ చేసుకున్నాం రీల్స్ కోసం. అంతే కదా, ఎండ్ ఆఫ్ ద డే మన ప్రమోషన్ చేసుకుంటేనే కదా ఇంకొక వర్క్ వచ్చేది. సో అలా ఇంకా హెయిర్, మేకప్ తప్పదు, డ్రైవర్ తప్పదు. కానీ కాస్ట్యూమ్స్ కూడా చాలా బాగా ఖర్చు పెడుతుంటారు మీరు. అవును సార్, వచ్చే డబ్బులన్నీ కూడా మాక్సిమం ఎక్కువ వాటికే అయిపోతూ ఉంటుంది. చాలా సార్, ఇంకా ఖాళీ దొరికిందంటే ఆన్లైన్ షాపింగ్, లేదంటే ఆ బంజారా హిల్స్ క్యాన్సర్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ బోలెడన్ని ఫ్యాబ్రిక్స్ దొరుకుతాయి సార్. ఇంకా అక్కడ పడడమే మన జాబ్. ఎక్కడ చీప్గా దొరుకుతాయి అనుకుంటారా, లేదంటే ఎక్కడ క్వాలిటీ దొరుకుతుంది అనుకుంటారా మీరు సెర్చ్ చేసేటప్పుడు? చీప్ అంటే కష్టం సార్, మనం ఆనము స్క్రీన్ మీద దొరికేస్తాం, ఖచ్చితంగా దొరికేస్తాం. కానీ ఉన్న దాంట్లోనే నాకు ఏది మంచిగా సెట్ అవుతుందని, అది 500 5,000 50,000 చూసి ఆ ఈవెంట్కి తగ్గట్టు వేసుకుంటాను సార్. సో ఇప్పుడు ఇవాళ ఇది నార్మల్ కాటన్ సారీ 3,000 రూపాయలు, ఓకే ఇది అంతుంది కదా. సో అట్లా. కాస్ట్లీ అంటే ఏం చెప్తారు? కాస్ట్లీయెస్ట్ వేర్ ఎప్పుడు, ఏ సందర్భంలో? అట్లా అని ఏమీ లేదు సార్. ఇవి నార్మల్గా మ్యాక్సిమం హాఫ్ శారీలు ఇవన్నీ కూడా ఒక 30-40 వేలలో అయిపోతుంది మ్యాక్స్. ప్రీమియం అంటే మనకి దానికి తగ్గట్టు. ఎక్కువ పట్టు చీరలే కాస్ట్లీ సార్ ఈ మధ్య. సో అంతే, ఇంకా డిజైనర్ బ్రాండ్స్కి వెళ్తే ఇంకా అది మనం కష్టం. ఇంకా అప్పుడు స్టైలిస్ట్లను పెట్టేసుకోవడమే. సో స్టైలిస్ట్ని పెట్టుకుంటే ఒక 25,000లో ఒక లుక్ అయిపోతుంది సార్. సో అది బెస్ట్. జ్యువెలరీ వాళ్ళే తెచ్చుకుంటారు, శారీ వాళ్ళే తెచ్చుకుంటారు. సో అది బెస్ట్. సో మనం ఒక 2 లక్షలు 3 లక్షలు పెట్టి చీర తెచ్చుకునే దానికన్నా ఎలానో మనం ఒకసారి వేసాక ఇంకొకసారి వేసుకోం కాబట్టి, స్క్రీన్ మీద కనిపిస్తున్నాం కాబట్టి కొన్ని సందర్భాల్లో. ఇప్పుడు ఇలాంటివనుకో, ఇప్పుడు మళ్ళీ నేను ఇంట్లో పూజలకో లేదంటే ఇంకో దానికో యూజ్ చేసుకోగలను. అది వేస్ట్ కదండి సార్ 3 లక్షలు పెట్టుకొని. సో అలాంటప్పుడు 3 లక్షలు బెటరా 25,000 బెటరా అంటే 25,000 బెటర్ కదా.